విమాన సీరియల్లో అత్యంత నాటకీయమైన, ఊహించని మలుపులతో కూడిన ఒక సంచలనాత్మకమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇన్నాళ్లుగా అబద్ధాల మీద అబద్ధాలు చెబుతూ, అందరినీ బురిడీ కొట్టిస్తూ ఇల్లాలుగా నటిస్తున్న రోహిణి ముసుగు ఎట్టకేలకు తొలగిపోయింది. ఆస్తి, అంతస్తు, కోట్లు అని గొప్పలు చెప్పుకున్న రోహిణి అసలు రంగు బయటపడటంతో ఆ ఇంట్లో ఎంత పెద్ద తుఫాను రేగిందో ఈరోజు మనం చాలా వివరంగా తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, రోహిణి ఆడిన దొంగ నాటకానికి తెరపడటంతో ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా భగభగ మండిపోయింది. తను ఒక పెద్ద కోటీశ్వరుడి కూతురినని, మలేషియాలో కోట్లు సంపాదిస్తున్న మేనమామ ఉన్నాడని ఇన్నాళ్లూ అందరినీ నమ్మించింది. తీరా చూస్తే ఆ మేనమామ వేరెవరో కాదు, ఒక మామూలు మటన్ కొట్టు నడుపుకునే మాణిక్యం అనే వ్యక్తి అని తేలిపోయింది. నాటకంలో భాగంగా ఆ మాణిక్యాన్ని మేనమామగా పరిచయం చేసి రోహిణి ఆడిన మోసం బయటపడటంతో ఇంట్లోని వారందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ నిజం తెలుసుకున్న ప్రభావతి కోపంతో ఊగిపోయింది. రోహిణిని కంటికి రెప్పలా చూసుకున్నందుకు, కన్నా ఎక్కువ ప్రేమను అందించినందుకు తనకు దక్కిన బహుమానం ఇదా అని ఆవేదన చెందింది. రోహిణి మాటలు నమ్మి, ఇంట్లో మిగతా కోడళ్లను పక్కన పెట్టి, ఆమె సేవలు చేయడానికి ఆఖరికి ఇల్లు తాకట్టు పెట్టి మరీ పార్లర్ పెట్టించిన ప్రభావతి, ఇప్పుడు తాను ఎంతగా మోసపోయానో గ్రహించి తట్టుకోలేకపోయింది. రోహిణి జుట్టు పట్టుకుని బయటకు లాక్కొచ్చి నిలదీసింది. నోరు తెరిస్తే అబద్ధం, తండ్రి అబద్ధం, ఆస్తి అబద్ధం, మేనమామ అబద్ధం అని రోహిణిపై విరుచుకుపడింది. ఈ నాటకంలో అత్యంత బాధాకరమైన విషయానికి ఏంటంటే మనోజ్ పరిస్థితి. రోహిణిని ప్రాణంగా ప్రేమించి, ఆమెను గుడ్డిగా నమ్మిన మనోజ్ జీవితం ఇప్పుడు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది. ప్రభావతి రోహిణిని తిడుతూ, ఇంట్లోంచి బయటకు నెట్టేస్తున్న సమయంలో మనోజ్ నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. కట్టుకున్న భర్తకు కూడా కనీసం నిజం చెప్పాలనిపించలేదా అని కుటుంబ సభ్యులు అడుగుతున్నా, మనోజ్ గోడకు కొట్టిన సున్నంలా మౌనంగా ఉండిపోయాడు. తనకు జరిగిన మోసాన్ని తలచుకుని, సమాజం తనను చూసి నవ్వుతుందేమోనని లోలోపలే కుమిలిపోయాడు. ప్రభావతి ఆవేశాన్ని చూసి ఇంట్లో ఉన్న పెద్దలు, కుటుంబ సభ్యులు ఆమెను శాంతపరిచే ప్రయత్నం చేశారు. రోహిణి ఏందో చెప్పాలనుకుంటోందని, ఒక్క అవకాశం ఇచ్చి వినమని చెప్పారు. కానీ మోసపోయిన ప్రభావతి ఆ మాటలను ఏమాత్రం వినడానికి సిద్ధంగా లేదు. చనిపోయిన తండ్రి బూడిద తెచ్చి కన్నీళ్లు కార్చిన దొంగ నటనను గుర్తు చేసుకుంటూ, ఇలాంటి మాయలాడికి ఈ ఇంట్లో ఇక ఏమాత్రం స్థానం లేదని తేల్చి చెప్పేసింది. రోహిణి ఎంత వేడుకున్నా, కాళ్లావేళ్లా పడినా వినకుండా ఆమెను నడిరోడ్డుపైకి నెట్టేసి తలుపులు వేసేసింది. ఇక ఇంట్లోంచి గెంటివేతకు గురైన రోహిణి తన స్నేహితురాలి ఇంటికి చేరుకుంది. కాని ఇక్కడ ప్రేక్షకులు గమనించాల్సిన ముఖ్యమైన విషయానికి ఏంటంటే, అంత పెద్ద నిజం బయటకు వచ్చేసినా కూడా రోహిణిలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. తాను చేసిన తప్పులను తలచుకుని బాధపడటానికి బదులుగా, తన ప్లాన్ ఎక్కడ రివర్స్ అయిందా అని ఆలోచిస్తోంది. ఇన్నాళ్లు నిజం ఎక్కడ బయటపడిపోతుందోనని భయపడ్డాను, కాని ఇప్పుడు ఆ భయం తీరిపోయింది కాబట్టి ఇకపై ధైర్యంగా ఉంటానని చెబుతోంది. మనోజ్ను ఎలాగైనా మళ్లీ తన వలలో వేసుకుని, ప్రభావతిని తన మాటలతో మార్చి తిరిగి ఆ ఇంట్లోకి అడుగుపెడతానని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే రోహిణి దాస్తున్న అసలు నిజం మలేషియా మేనమామ విషయానికి మాత్రమే కాదు. దాన్ని మించిన ఒక పెద్ద బాంబు ఇంకా పేలాల్సి ఉంది. అదేంటంటే, రోహిణికి ఇదివరకే పెళ్లై చింటూ అనే ఒక కొడుకు కూడా ఉన్నాడనే సత్యం. ఈ విషయానికి ఇప్పటివరకు ఆ ఇంట్లో ఎవరికీ తెలియదు.
ఒకవేళ ఈ నిజం గనుక ప్రభావతికి లేదా మనోజ్కి తెలిస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఊహించుకోవడానికే భయంగా ఉంది. ఆ రహస్యాన్ని కాపాడుకోవడానికి రోహిణి మున్ముందు ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందో చూడాలి. మరోవైపు ఇంట్లో ప్రభావతి కోపం చల్లారడం లేదు. రోహిణి మోసం ఒకెత్తైతే, అసలు ఈ సంబంధాన్ని తీసుకొచ్చి తన నెత్తిన రుద్దిన కామాక్షిపై ఆమె మరింత తీవ్ర ఆగ్రహంతో ఉంది. తప్పు చేసింది రోహిణి మాత్రమే కాదు, ఆమెను పరిచయం చేసిన కామాక్షి కూడా అని, ఆమెను కూడా ఊరికే వదిలిపెట్టనని ప్రభావతి రగిలిపోతోంది. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ తీవ్రమైన ఉత్కంఠను, భావోద్వేగాలను పండించింది. అబద్ధాల మీద ఆధారపడ్డ రోహిణి కాపురం కూలిపోయింది. మరి బయటకు వచ్చేసిన రోహిణి మళ్ళీ ఆ ఇంట్లోకి ఎలా ఎంట్రీ ఇస్తుంది? మనోజ్ ఆమెను క్షమిస్తాడా? లేదా చింటూ రహస్యం కూడా బయటపడి రోహిణి జీవితం శాశ్వతంగా నాశనమవుతుందా అనేది రాబోయే రోజుల్లో చాలా ఆసక్తికరంగా మారనుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ సీరియల్ విశేషాలు మరియు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.